మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. థైరాయిడ్ ఒకప్పుడు ఇది చాలా తక్కువగా వినిపించే పదం, థైరాయిడ్ సమస్య ఉంది అనేది. బట్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇప్పటికి ఒక అపోహ ఏంటంటే థైరాయిడ్ సమస్య అనగానే ఆడవాళ్ళది అనుకుంటూ ఉంటారు. బట్ మగవాళ్ళకు కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ ఉందా, సర్జరీ అయినా, లేదా థైరాయిడ్ ఆర్టరీ ఎంప్లాయేషన్ అనే విధానం ఏంటి అసలు, ఇవన్నీ మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చిరంజీవి హాస్పిటల్స్ వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సీనియర్ సర్జన్ కె సంజీవరావు గారు ఉన్నారు. మాట్లాడతాం. డాక్టర్ నమస్తే. నమస్తే. థైరాయిడ్ సమస్య ఎంత పెద్ద సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఇదే, చాలా నిర్లక్ష్యం చేస్తుంది కూడా ఇదే, ఏముందిలే అనుకుంటారు. అసలు ఈ థైరాయిడ్ సమస్యను గుర్తించడం ఎలా? థైరాయిడ్ అనేది ఒక మెయిన్ మన బాడీ కంట్రోల్ చేసే ఒక మెయిన్ హార్మోన్ ఇచ్చే గ్రంథి అని మనం చెప్పుకోవచ్చమ్మా. యాక్చువల్గా దీనిలో చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. లైక్ మన టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది, మన హార్ట్ రేట్ రెగ్యులేట్ చేస్తుంది, తర్వాత మన గ్రోత్ రెగ్యులేట్ చేస్తుంది. ఇలాగ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని మన ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. దీనిలో రెండు రకాలు ఉంటాయి, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ లెవెల్స్ తగ్గడం వల్ల మనం చాలామంది ఏంటంటే డల్గా అవటము, తర్వాత మతిమరుపు రావడము, హెయిర్ ఊడిపోవడము, లావు కావడము, చలికి తట్టుకోలేకపోవటం, ఇవన్నీ హైపోథైరాయిడ్ యొక్క సిమ్టమ్స్ అన్నమాట. సో ఇంకొక రకం ఏంటంటే హైపర్ థైరాయిడ్. అంటే థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల ఏంటి హైపర్ యాక్టివ్ అవటము, సన్నపడిపోవడము, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ రావటము, రెండిట్లోనూ హైపోలో వస్తాయి, హైపర్లోనూ వస్తాయి. సో ఇలాగ మల్టిపుల్ ఇబ్బందులతో బాధపడుతుంటారు. కామన్గా మనం చూసే థైరాయిడ్ ప్రాబ్లం అంటే హైపోథైరాయిడిజం అనమాట. అంటే థైరాయిడ్ యొక్క హార్మోన్ సరిగ్గా మనకి రిలీజ్ అవ్వట్లేదని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని హైపోథైరాయిడిజం అంటాం. ఇంకొక రకం ఏంటంటే గాయిటర్ అంటాం. అంటే థైరాయిడ్ యొక్క గ్రంథి సడన్గా వాయటం జరుగుతుంది. ఇది ఆటో ఇమ్యూన్ కారణాలతో కూడా జరుగుతుంది. ఇదివరకు మనకి ఈ గాయిటర్ అనేది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం. మన ఇండియాలో అయోడిన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉండడం వల్ల గాయిటర్ అనేది కామన్గా చూస్తున్నాను. ఈ రోజుల్లో మనం అంత గాయిటర్ చూడట్లేదు, ఒకప్పుడు చూసినంత. ఇప్పుడు అంత ఐడోస్ సాల్ట్ కానీ అందరికీ అయోడిన్ మీద ఒక అవగాహన రావడం, ఇవన్నీ వల్ల మనకి ఇప్పుడు గాయిటర్ కన్నా హైష్మోస్టోస్ థైరాయిడ్ అంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అనేది కామన్గా చూస్తున్నాం. ఇంకో కొంతమందిలో ఏంటంటే థైరాయిడ్లోనే కొన్ని నాడ్యూల్స్ అంటే ఒక చిన్న చిన్న ముద్దల్లాంటివి తయారవుతాయి అన్నమాట, గడ్డల్లాంటివి. సో దీన్ని థైరాయిడ్ నాడ్యూల్స్ అంటాం. సో ఇవి ఇనీషియల్ స్టేజెస్లో బెనైన్గా ఉంటాయి. కొంతమందిలో మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది థైరాయిడ్లో. సో అన్ని థైరాయిడ్స్ మనము సేఫ్ అని ఇప్పుడు అనుకోకూడదు. సో అందుకనే ఒక థైరాయిడ్ సమస్య ఉన్నట్టయితే అసలు ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ కారణం ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. మన చిరంజీవి హాస్పిటల్లో ఈ థైరాయిడ్ సమస్యలు వచ్చినట్టయితే ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేస్తాం. అంటే ఇది నార్మల్ రెగ్యులర్ థైరాయిడా, లేకపోతే హైపోథైరాయిడ్ వల్ల వచ్చిందా, హైపరా, లేకపోతే బెనైనా, మ్యాలిగ్నెంట్ లాగా అంటే క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేది చూసుకుంటాం. ఒకవేళ క్యాన్సర్ అనే సస్పిషన్ ఉన్నట్టయితే మనము దానికి చిన్న FNAC టెస్ట్ అనేది ఉంటుంది. చిన్న సూదితో దాన్ని మనము అల్ట్రాసౌండ్లో ఫస్ట్ చూసుకుంటాము. తర్వాత చిన్న సూదితో ఆ నాడ్యూల్ నుంచి మనము ఆ కణాలు తీసుకొని పెథాలజీ బ్యాప్సీకి పంపిస్తాం. సో ఆ పెథాలజీలో క్యాన్సరస్ ఉందంటే కంపల్సరీ మనం సర్జరీయే అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే అప్పుడు ఆ ఎప్పుడైతే మనం ఆ గ్రంథిని తీసేస్తామో రిస్క్ పోతుంది. ఎవరిలో అయితే అది క్యాన్సర్కి ఛాన్స్ లేదు, బెనైనే, క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ లేవు, వీళ్ళల్లో మాత్రమే ఈ కొత్త ప్రక్రియ థైరాయిడ్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే ప్రక్రియ కానీ థైరాయిడ్ నాడ్యూల్ ఎబలేషన్ RFA ఎబలేషన్ అనేది కానీ చేయడం జరుగుతుంది. అంటే సర్జరీ బదులు ఇది చేయొచ్చు? ఎస్, సర్జరీ అంటే ఇప్పుడు చాలామంది యంగ్ పీపుల్లో ఈ థైరాయిడ్ చూస్తాం. మన ఇండియాలోనే 42 బిలియన్ పీపుల్లో మనకి ఈ థైరాయిడ్ సమస్య ఇబ్బంది పడుతున్నారు. సో విట్ ఈస్ వెరీ లార్జ్ వాల్యూమ్. సో వీళ్ళలో చిన్న వయసులోనే మనకి యంగ్ లేడీస్ ఎక్కువ కామన్గా గర్ల్స్లో వస్తుంటుంది. సో ఎప్పుడైతే గర్ల్స్లో మెడ మీద ఘాటు ఉండి సర్జరీ చేయడం, ఇంకొక మేజర్ ఎనస్థీషియా ఇచ్చుకొని వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళ గొంతుకు మళ్ళీ మాట్లాడడానికి నర్వ్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా వీలైనంత వరకు సర్జరీ అవాయిడ్ చేయడానికి వాళ్ళు పాపం భయపడతా ఉంటారు.
ఇలాంటి వాళ్ళకి ఇది మంచి ఒక సదవకాశం అని మనం చెప్పచ్చు. ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే మనకి ఇది కోత లేకుండా, కుట్టు లేకుండా ఒకే ఒక చిన్న సూదితో లోపలికి వెళ్ళి అక్కడ ఏదైతే గ్రంథి యొక్క ఎక్కడైతే హైపర్ వాస్కులారిటీ ఉంటుందో ఆ వాస్కులారిటీని మనం ఎంబోలైజేషన్ అనే ప్రక్రియతో బ్లాక్ చేస్తాం. స్మాల్ పార్టికల్స్ వేసుకొని ఆ రక్తనాళాన్ని సెలెక్టివ్ ఎంబోలైజేషన్ అంటే మొత్తం పూర్తిగా వెళ్లకుండా ఆ రక్తనాళం వరకే మనం బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇంకొక ప్రక్రియ ఏంటంటే ఆర్ఎఫ్ఏ ఎబలేషన్ అంటే ఆ గ్రంథి లోపలికి ఒక చిన్న నీడిల్ లాంటిది పంపించి అల్ట్రాసౌండ్లో చూసుకుంటా పంపించి ఒక హీట్ వేవ్ లాంటిది అక్కడ మనం ఆ గ్రంథిలో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ ఆర్ఎఫ్ఏతో ఆ వేవ్ని ఇచ్చున్నామో అదేమవుద్దంటే టిష్యూ అంతా ష్రింక్ అయిపోవడం జరుగుతుంది. సో అలాగా మనకి ఆ థైరాయిడ్ నాడ్యూల్ అబిలేట్ అవుతుంది. సో సాధారణంగా మెడిసిన్ వాడుతూ ఉంటారు థైరాయిడ్ అనగానే, కానీ మెడిసిన్ ని దాటి సర్జరీ స్టేజ్ ఎప్పుడు వస్తుంది అసలు? మెడిసిన్ ఓన్లీ నార్మల్ గ్లాండ్ సైజ్ ఎవరిలో అయితే హైపోథైరాయిడ్ ఉందో వాళ్ళు కంపల్సరీ థైరాయిడ్ యొక్క స్కాన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. సో దానిలో ఈ స్పెసిఫిక్ నాడ్యూల్స్ కానీ ఏమీ లేవు, హైపర్ సెక్యూరేటింగ్ నాడ్యూల్స్ కానీ అంటే మ్యాలిగ్నెంట్ ఇవేమి లేవు అని చూసుకొని ఓన్లీ సాలిటరీ నాడ్యూల్స్ అని ఉంటాయి. ఒకే ఒక నార్మల్ బెనైన్ నాడ్యూల్స్ లాగా ఉంటాయి. అలాంటి నాడ్యూల్స్లో ఒక 2-3 నాడ్యూల్స్ అంటే థైరాయిడ్ గ్లాండ్లో ఓన్లీ ఈ క్యాన్సర్ మార్పులు లేవు, బెనైనే, కాకపోతే గ్రంథి వాసుంది, పెద్దగా అయింది. అది థైరాయిడ్ సిమ్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమందిలో ఏంటంటే కాస్మెటిక్ మెడ మీద పైన ఒక గడ్డలాగా ఉండడం కూడా మంచిది కాదు కదా, వాళ్ళకి చూడడానికి కూడా బాగోదు. సో అది అలా వదిలేస్తే మనము అది రేపు పొద్దున్న ఇంకా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళల్లో మనము ఈ ప్రక్రియ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో సాధారణంగా ఇక్కడ వాపు ఉంటుంది కొందరికి ఏమో అసలు థైరాయిడ్తో సంబంధం లేకుండా ఉంటుంది, కానీ కొంతమంది వాపును చూసి ఇమీడియట్గా థైరాయిడ్ టెస్ట్ ఇవ్వమంటారు కదా, ఆ వాపు ఏ దశలో స్టార్ట్ అవుతుంది సార్? ఈ వాపు అనేది వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఎప్పుడైతే ఈ థైరాయిడ్లో మార్పులు వస్తున్నాయో అప్పటి నుంచి మనకి ఉంటుందమ్మా. ఇంకొంతమందిలో అసలు థైరాయిడ్ టెస్ట్ చేస్తే మార్పులు కూడా ఉండాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్ థైరాయిడ్, యూథైరాయిడ్ స్టేటస్ అంటాం. అంటే వాళ్ళల్లో థైరాయిడ్ స్టేటస్ నార్మల్గానే ఉంటుంది, ఓన్లీ ఫిజికల్గా సాలిటరీ నాడ్యూల్ ఉండడం వల్ల బయటికి ఒక గడ్డలా కనిపిస్తుంది అనమాట. అది ప్రమాదకరమేమీ కాదు, అది ప్రమాదకరం ఏమీ కాదు. కాకపోతే అది మనం వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే అది పెద్దదవుతున్న కొద్ది మనం ఊపిరి వెళ్ళే గొట్టం ఉంటుంది కదా, అలాంటి దాన్ని నొక్కుతున్నా, లేకపోతే ఇంకొంచెం హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణమవుతున్నా, అప్పుడు మనం తప్పనిసరిగా దానికి ట్రీట్మెంట్ అయితే చేస్తాం. ఓకే. హార్మోన్స్ కు సంబంధించి థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు మేజర్గా ఇంపాక్ట్ అవుతూ ఉంటారు కదా సార్, ఎటువంటి లక్షణాలు ఉంటే ఇమీడియట్ గా థైరాయిడ్ టెస్ట్కి రావాల్సి ఉంటుంది? ఫస్ట్ మనం క్లినికల్గా చూసుకోవాలమ్మా. ఇప్పుడు నేనే వాస్కులర్ సర్జన్, చాలా మంది పేషెంట్స్ నా దగ్గరికి కాళ్ళు వాపులతో వస్తుంటారు, ఫిమేల్స్, యంగ్ గర్ల్స్. సో ఎందుకు వాస్తుందని కూడా కామన్గా అడుగుతాం. ఇప్పుడు అంటే రెండు పక్కల కాళ్ళు ఈ వాస్తున్నాయి, చేతులు కూడా వాస్తున్నాయి, మొహం ఉబ్బుగా ఉంటుంది. సో లేకపోతే వాళ్ళు చేసుకోవాల్సిన పని వాళ్ళు చేయలేకపోతున్నారు, ఫెటిగ్. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో మనం ఈ థైరాయిడ్ సమస్య ఉందని మనం గుర్తిస్తాం అనమాట. సో ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఉన్న, పీరియడ్స్లో చేంజెస్ ఉన్నా, లేకపోతే వాపులు, నీరు పడుతున్న బాడీలో, వెంటనే థైరాయిడ్ ఉందని మనం గమనించి మనం ఈ థైరాయిడ్కి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకొని, అంటే ఎందుకు, కారణం ఏంటి, థైరాయిడ్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి, దానికి అప్పుడు మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు పీరియడ్ చేంజెస్ అన్నారు, వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ సార్? అంటే కొందరిలో ఎక్సెస్ అవుతుంటుంది, కొంతమందికి అసలు పీరియడ్స్ రావు. ఏ టైప్ ఆఫ్ అయితే థైరాయిడ్ అనుకో? థైరాయిడ్లో 2 సమస్యలు ఉంటాయమ్మా. మీరు అన్నట్టు 100% కొంతమందికి ఎక్కువ పీరియడ్స్ రావడం జరుగుతుంది, కొంతమంది అసలు పీరియడ్స్ రాకపోవడం కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా హైపోలో అయితే పీరియడ్స్ అనేది చాలా తక్కువలో చూస్తూ ఉంటాం. కాకపోతే స్పెసిఫిక్గా ఇదేనా అనేది ప్రాబ్లమ్కి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కొంతమంది పీసీఓడి కూడా ఉంటుంటుంది యంగ్లో, హార్మోనల్లో. సో ప్రాపర్గా మనం ఎవాల్యుయేట్ చేసుకొని ఏదైనప్పటికీ కూడా మనం ఒక థైరాయిడ్ అనేది కంట్రోల్లో పెట్టుకుంటే మన రెగ్యులర్ హార్మోనల్ థింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా వెళ్తాయి అన్నమాట. అంటే ఇది ఆడవాళ్ళకే ఉంటుందా సార్ సమస్య, మగవాళ్ళకి కూడా? ఇద్దరికి ఉంటుందమ్మా, ఆడ మగ అని లేదు, కానీ ఎక్కువ గర్ల్స్లో చూస్తుంటాము, ఆడవాళ్ళు ఎక్కువ చూస్తుంటాము. సో దానికి వాళ్ళకి కాస్మెటిక్గా కూడా గర్ల్స్లో బాగుండదు కాబట్టి, మెడకి పైన ఒక గడ్డలాగా ఉండడం, ఉబ్బులా కనిపించడం కూడా బాగోదు కాబట్టి వాళ్ళకి సర్జరీ లేకుండా దీనికి ఈ కొత్త టెక్నిక్ ద్వారా థైరాయిడ్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కానీ, థైరాయిడ్ నాడ్యూల్ ఎబలేషన్
ఆర్ఎఫ్ అబలేషన్. ఈ 2 ప్రక్రియల ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుందమ్మా. ఓకే సార్. ఇప్పుడు మన దగ్గర చిరంజీవి హాస్పిటల్‌లో ఎంతోమంది వచ్చి ఉంటారు కదా! మీకు కొంచెం టఫ్ అనిపించి సక్సెస్ అయిన కేస్ ఏదైనా ఉందా? అమ్మా, ఇది యాక్చువల్గా మన చిరంజీవి హాస్పిటల్లో చాలా ఛాలెంజింగ్ కేసెస్ అవుతుంటాయి. రీసెంట్గా కూడా ఒక కేసుకి యాక్చువల్గా అయోర్టిక్ ఎన్యూరిజం ఉన్న కేసుకి వాళ్ళకి మనము కెరోటిడ్ టు కెరోటిడ్ బైపాస్ సర్జరీ చేశాము. సో అంటే ఈ కెరోటిడ్ నుంచి ఇక్కడ రక్తనాళం, బ్రెయిన్కి వెళ్ళే 2 రక్తనాళాలని ఇటు నుంచి ఇటు రక్తనాళం చేసి ఆయన ఒక యోగా మాస్టర్ గారు అనమాట. ఆయనకి రక్తనాళం 2 వల్ల చిట్లిపోయింది బీపీ వల్ల. సో దానికి లోపల ఉన్న గొట్టం వేరే కృత్రిమ గొట్టం పెట్టుకొని ఎండోవాస్కులర్ టీవార్ అంటాం అయోర్టిక్కి, అది చేసుకొని కెరోటిడ్ టు కెరోటిడ్ బైపాస్ చేసాం. ఇంత మేజర్ సర్జరీ చేసుకున్న ఆయనకి ఎవాల్యుయేషన్లో థైరాయిడ్ నాడ్యూల్ ఉందన్నమాట. అది సైజ్ పెరుగుతూ ఉంది. సో థైరాయిడ్ లెవెల్స్ ఆల్టర్ కూడా అవుతూ ఉన్నాయి. సో దానికి ఎవాల్యుయేట్ చేసుకుంటే కంపల్సరీ థైరాయిడ్ నాడ్యూల్ గ్రోత్ పెరుగుతూ ఉంది. ఆయన 2-3 ఇయర్స్ నుంచి ఫాలోఅప్లో ఉన్నారు. డాక్టర్ గారు, నేను ఆల్రెడీ ఇంత పెద్ద సర్జరీస్ జీవితంలో అన్నీ చూసేసాను, మళ్ళీ ఇక్కడ ఇంకొక సర్జరీ అంటే నేను థైరాయిడ్ సర్జరీ చేయించుకోలేను, ఎందుకంటే ఇంకో రక్తనాళాలు కూడా అక్కడ కొత్త ఆర్టిఫిషియల్ మీరు వేసిన రక్తనాళాలు గొట్టాలు ఉన్నాయి, నాకు సర్జరీ కాకుండా వేరే ఆప్షన్ ఏదైనా ఉందా అని అడగడం జరిగింది. సో ఆయనకి వెంటనే మనం ఈ సూదితో థైరాయిడ్ నాడ్యూల్ అబలేషన్ అనేది చేయటం జరిగింది. సో నేను మా ఇంటర్వెన్షన్ రేడియాలజీ డాక్టర్ గారు కలిపి మనము ఆ ప్రొసీజర్ అనేది చేయటం జరుగుద్ది, ఆర్ఎఫ్ అబలేషన్. అది చేసినప్పుడు ఎక్కడైతే సెలెక్టివ్గా మనం ఆ థైరాయిడ్ గెడ్డ ఉంటుంది నాడ్యూల్, దాని లోపలికి మనం పెట్టి ఒక వేవ్స్ లాంటివి ఇస్తామన్నమాట, ఆర్ఎఫ్ఏ వేవ్స్. దానివల్ల ఏంటంటే ఆ గ్రంథి కుచించిపోయి మళ్ళీ ఆయన నార్మల్ స్టేటస్కి రావటం జరిగింది. అండ్ ఆయన నార్మల్గా చేసుకుంటారు. వెంటనే ఇట్స్ ఏ డే కేర్ ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు చేసుకుంటే ఇంకొక 1 అవర్లో 1 or 2 అవర్స్లో ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ ప్రొసీజర్ అడగబోతున్నాను. సర్జరీ అంటే దానికి ముందు ఒక ప్రాసెస్, తర్వాత ఇన్ని రోజుల రెస్ట్, ఇదంతా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు నేనే వచ్చాను మీ దగ్గరికి ఆ ప్రాబ్లంతో, మీరు చూసారు, అమ్మ దీనికి అవసరం సర్జరీ, మన దగ్గర ఎమ్యులేషన్ ఉందని, కానీ నేను అడ్మిట్ అయిపోయి చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది, ఏముండదు. ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక చిన్న ఇంజెక్షన్ అక్కడ చేసినట్టు ఉంటుంది అంతే. ఆ అబలేషన్ ప్రాసెస్ ఇంకా సింపుల్ ప్రాసెస్. డైరెక్ట్గా డైరెక్ట్గా మనం ఒక చిన్న నీడిల్ పాస్ చేసి ఆ వేవ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అంత సింపుల్ టెక్నిక్తో మనము ఇబ్బంది పడే పేషెంట్కి వెంటనే ఒక ప్రాబ్లమ్ని తీర్చడం అనేది ఈజీగా చేయొచ్చు. సూపర్ సార్. ఫైనల్గా మన ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? చిరంజీవి హాస్పిటల్లో ఇటువంటి ఎంతోమంది పేషెంట్స్కి మీరు నయం చేశారు కనుక, భయపడుతున్న వాళ్ళు ఉంటారు, రిస్క్ అనుకుంటున్న వాళ్ళు ఉంటారు థైరాయిడ్ సమస్యను, అండ్ క్యాన్సర్ దాకా వెళ్ళక ముందు లేదా థైరాయిడ్ తీవ్ర స్థాయి రాకముందే ఏ జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ దాకా రావచ్చు. ఎవరిలో అయితే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారో ముందుగానే మన చిరంజీవి హాస్పిటల్కి వచ్చినట్టయితే చిన్న స్కానింగ్తో ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు హార్మోనల్ అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. మన ఫిజిషియన్ డాక్టర్ గారు, మేము అందరం కలిపి విల్ టేక్ ఏ కాల్ ఆన్ ఇట్. అండ్ దెన్ ఇప్పుడు ఈ సమస్య కానీ ఉన్నట్టయితే చిన్న ట్రీట్మెంట్, అది ఒక చిన్న నీడిల్తోనే ట్రీట్మెంట్ చేస్తాం, సర్జరీ లేకుండా అడ్వాన్స్డ్ టెక్నిక్తో మనం ట్రీట్మెంట్ చేసి పంపించేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.